నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ బిఆర్ఎల్ రఘు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. కళలు కను వాటిని సాకారం చేసుకో అని ఏపీజే అబ్దుల్ కలాం గారు లాంటి గొప్ప వ్యక్తులు చెప్పారు సార్. అవును. కళలు కనడం మాత్రం అందరం కళలు కనేస్తాం, కానీ వాటిని సాకారం చేసుకోవాలంటే చాలా సాక్రిఫైస్ చేస్తేనే, అంటే కొన్ని వదులుకుంటేనే కొన్ని సాధించగలం కదా. ఇందులో ఏంటంటే చాలా మంది అనుకుంటారు జనవరి 1కి వస్తుందంటే డైరీలు రాసేస్తారు, నేను ఎక్సర్సైజ్ చేయాలి, సింపుల్గా నేను చెప్తున్నాను. ఎక్సర్సైజ్ అనుకుంటారు, లేకపోతే నేను ఏదో ఒక హాబీ నేర్చుకోవాలి అనుకుంటారు. కానీ విపరీతమైన బద్ధకం. కొన్ని రోజులు చేసేటప్పటికి పోస్ట్పోన్మెంట్, ఏముందిలే రేపు చేద్దాంలే. ఏదైనా ఒకటి మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, దానికి రీచ్ అవ్వాలంటే చాలా కష్టపడకపోతే టార్గెట్ రీచ్ అవ్వలేరండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఆ ఏజ్లో వాళ్ళకి కొన్ని బయట కూడా కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. అవన్నిటిని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితేనే వాళ్ళు అనుకున్న సాధిస్తారు. ఈ పోస్ట్పోన్మెంట్, బద్ధకం ఈ రెండు వదిలేయాలంటే అసలు ఎటువంటి టిప్స్ చెప్తారండి మీరు? నిజంగా ఈ రోజుల్లో సోమరులుగా బద్ధకస్తులుగా కావటానికి గల కారణం ఏంటంటే వారిలో నిర్లక్ష్యం. వాళ్ళకు ఒక మంచి పాఠాలు నేర్పుతాయి. భూమి మీద చీమలు ఉంటాయి మేడం, చీమలు 4 పాఠాలు నేర్పుతాయి వాళ్ళ కోసం. ఈ బద్ధకంగా ఉండే వాళ్ళ కోసం చీమలు నేర్పుతాయి 4 పాఠాలు. మొదటి పాఠం, అవి కష్టపడి పనిచేస్తాయి, చాలా కష్టపడతాయి. చిన్నగా ఉంటుంది చీమ, పెద్ద పెద్ద ఎత్తుకపోతుంది. అవి ఎంత కష్టపడతాయి అంటే, చీమలు ఎండాకాలం మాత్రమే పనిచేస్తాయి, కష్టపడతాయి. అవి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. ఇప్పటి పిల్లలకు ఈ చీమలు నేర్పుతున్నాయి కష్టపడి పనిచేయమని, పండుకోకని. 9 అయినా ఇంకా లేవరు, ఎంత టైం అయినా లేవరు. తల్లిదండ్రులు కష్టపడతా ఉంటే వీళ్ళు చూస్తారు. తల్లిదండ్రులు అలసిపోయి వస్తే ఏదన్నా పని చెప్తే నువ్వే చేసుకోపో అని అంటారు. వీళ్ళు కష్టపడే తత్వం, కష్టపడే మనసు వీళ్ళకి లేకపోతే ఎలా ముందు పడతారు? తల్లిదండ్రులు కొంతమంది 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన కొడుకులు ఉండంగా కూడా కొడుకులు ఇంట్లో వండుకొని ఫోన్లు చూసుకుంటా అవారా దోస్తులతో తిరిగి వేస్ట్ సహవాసం చేసుకొని వీళ్ళు దర్జాగా తిరిగి తల్లిదండ్రులను కష్టపెట్టిస్తున్నారు, కానీ వీళ్ళు కష్టపడతలేరు. అందుకోసమే చీమలు చెప్తున్నాయి కష్టపడమని. వాటిని చూసి నేర్చుకోవాలా ఈ కష్టపడని మనసులు, కష్టపడని యువత. తల్లిదండ్రులకు ఎంత బాధ తెప్పిస్తున్నారంటే కన్నీళ్ళు తెప్పియాడారు. నాకు తెలిసిన ఒక అమ్మ ఉంది, ఆ కొడుకు చేతనైన ఒక్కడే కొడుకు, వాడు రోడ్ల మీద తిరిగితే తల్లిదండ్రులు ఎక్కడొక్కడనో కష్టపడి మోకాళ్ళ నొప్పులని, నడుము నొప్పి అని ఎన్ని నొప్పులు పెట్టుకొని వాళ్ళు పని చేస్తూ ఉంటే వీనికి ఇంత కనికరం లేకుండా ఉంటున్నారు. వీడు పత్తలు ఆడుకుంటూ పోతున్నాడు, కష్టపడాడు. ఒక వేమన అంటాడు, కష్టజీవి చరిత్ర నిర్మాతలు. కష్టపడే జీవి చరిత్ర నిర్మాతలు. ఎవరైనా సరే జీవితంలో గెలిచి చరిత్రలో నిలబడ్డ వాళ్ళంతా కష్టపడ్డోళ్ళే. ఊరికనే రాత్రికి రాత్రి ముందుకు రాలే, వాళ్ళు సక్సెస్ కాలే. వాళ్ళని చూసి చరిత్రలో ఒకసారి చూడండి, వాళ్ళు సక్సెస్ అయినారంటే వాళ్ళ వెనకాల ఎంత కష్టపడితే ఉంటది. కష్టపడ్డోళ్ళే చరిత్రలో ఎక్కుతారు, కష్టపడ్డ వ్యక్తే గొప్పగా అవుతాడు. అందుకోసమే చీమలు చెప్తున్నాయి మనకు నేర్చుకోవాలి. చిన్న చీమ మనిషికి చెప్తుంది కష్టపడమని. అవి కష్టపడతాయి, అవి నేర్పిస్తున్నాయి. వాటిని బట్టి మనము నేర్చుకోవాలి కష్టపడే తత్వాన్ని. కాలాన్ని గమనిస్తాయి మేడం. అవి కాలం, ఏ కాలమైనా సరే అవి గమనిస్తాయి. మనిషి గమనించాలి, కాలమును గమనించాలి. వయసు అయిపోతుంది, నేను 20 ఏళ్ళలో వచ్చిన, 18 నుంచి 20 ఏళ్ళు వచ్చిన, 25 ఏళ్ళు వచ్చిన, 30 ఏళ్ళ దాకా వచ్చిన, నా జీవితం ఏంది అని మనల్ని మనము గమనించుకోవాలి. గమనించుకుంటే మనము సమాజానికి ఉపయోగపడతాం, సమాజానికి మేలు చేస్తాం, సమాజం కోసం మనము కష్టపడతాం, సమాజం కోసం మనము ప్రయోజకులు అవుతాం. మనం సమాజం మనల్ని సైలెంట్ కొట్టాలన్నా, సమాజం మనల్ని చూసి నేర్చుకోవాలంటే మనం కాలాన్ని గమనించాలి, రోజులను గమనించాలి. వయసు 30 దాకా వెళ్తే ఆడికెళ్ళి నీ మీద భారపడాలి. గమనించాలి, నా వయసు అయిపోతుందని మనం గమనించాలి. నేను వృధా చేస్తున్న సమయాన్ని అని గమనించాలి. టైంను ఎట్లా మెయింటైన్ చేయాలి, కూర్చున్నప్పుడు గమనించుకోవాలి, మనల్ని మనం గుర్తించుకోవాలి. నేను ఏం చేస్తే బాగుపడతాను, నా ఫ్యామిలీకి ఎలా తల ఎత్తుకునేలాగా ఎలా తయారు చేయాలా,
నా ఫ్యామిలీని ఎట్లా ముంగర తీసుకుపోవాలా, నేను ఎట్లా బాగుపడాలా, నలుగురికి కూర్చుండబెట్టి నేను ఎందుకు మోటివేషన్ చేయొద్దని, నలుగురికి ఉపయోగకరంగా నేను ఎందుకు ఉండొద్దని వాళ్ళు వయసు మీద లేకుంటే సమయం మీద మనం గమనించుకుంటుంటే చీమల్లాగా కాలాన్ని గమనిస్తాయి. కరెక్ట్ వేసవి కాలంలోనే సంపాదిస్తాయి ఆహారాన్ని. 8 నెలలు కూర్చొని తింటాయి మంచిగా. 4 నెలలు వర్షకాలం, శీతాకాలం అవి మంచిగా కూర్చొని తింటాయి. ఎప్పుడు అంటే ఎండాకాలం 4 నెలలు మాత్రమే కష్టపడతాయి. అందుకోసమే అవి అలాంటి జీవితం 25% కరెక్ట్గా గమనిస్తే 75% సక్సెస్వంతులుగా ఉంటారు. ఎప్పుడంటే గమనిస్తే, మనం గమనించాలి, సమయాన్ని గమనించాలి, కాలాన్ని గమనించాలి. చీమల లెక్క గమనిస్తే ఖచ్చితంగా సక్సెస్వంతులమవుతాం. 3వది క్రమశిక్షణ కలిగి ఉంటాయి. చీమలు క్రమంగా ఉంటాయి, ఒక పద్ధతితో ఉంటాయి, డిసిప్లిన్, చాలా క్రమశిక్షణ. నువ్వు చీమల్ని ఒకసారి ఇట్లా కదిలించి చూడండి మేడం, అసలు ఆ చీమలు ఎంత అక్కడిక్కడ పోయినా కానీ మరలా లైన్ గా ఒక లైన్ గా వస్తాయి. ఆ చీమలు నేర్పుతున్నాయి క్రమశిక్షణ, ఒక పద్ధతి ఏందో జీవితంకు క్రమశిక్షణ కలిగి ఉండాలి. మనము రోడ్డు మీద వెళ్ళినప్పుడు క్రమశిక్షణ ఉన్నప్పుడే యాక్సిడెంట్లు కావు. అలాగా మనం ఎప్పుడైనా సరే కరెక్ట్గా క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి క్రమశిక్షణ, ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఏది చెయ్యొద్దో, ఏ వయసులో ఏం చేయాలో అది మనము క్రమశిక్షణ నేర్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్వంతులమవుతాం. అయితే ఆ చీమలు ఒక 4వ పాయింట్ ఏంటంటే, ఆ చీమలు కలిసి పనిచేస్తాయి. ఈ సోమరులుగా ఉంటున్నారు కదా, సోమర్తనంతో కొడుకులు, చేతికొచ్చిన కొడుకులు, తల్లిదండ్రులు పనిచేస్తూ ఉంటే కొడుకులు ఇంట్లో ఉంటున్నారు. కానీ చీమలు మాత్రం అట్లుండయి. చీమలు నేర్పుతున్నాయ్యా ఏమని అంటే కలిసి పనిచేస్తాయి. కలిసి పనిచేస్తే ఎంత పెద్ద ఉండైనా సరే అన్ని రౌండ్గా అయితే, మీరు ఒకసారి గమనించండి, ఒక తినే వస్తువు ఉంటే దాని చుట్టూ చీమలు ఉండి ఆ చీమలు దాన్ని నువ్వు నెట్టుకెళ్తుంది. అంటే కలిసి పనిచేస్తాయి, కుటుంబం అంతా కలిసి పనిచేయాలి అని నేర్పుతున్నాయి అవి. మనకు సోమర్తనంతో ఉండి ఒక నాయన అంటాడు, తన పొలం కాడికి పోయి రాపోరా అంటే, నువ్వే పోయి రాపో, నేను పోను అంటాడు. అంటే నాన్న అలసిపోయి వస్తే, మంచి అమ్మ పొద్దున్న దాకా కలిసి పనిచేసి అలసిపోయి వస్తే కూడా ఒక బిడ్డ బావుగాన్లు దోమడము, లేకుంటే అమ్మకు సహకారంగా ఉండడము ఉంటే, అందరం కలిసి పనిచేస్తే ఆ కుటుంబం ఒక ఆదర్శ కుటుంబంగా తయారవుతుంది. ఎప్పుడు అంటే ఇంట్లో అందరు కలిసి పనిచేసినప్పుడు, ఒకరినొకరు హెల్పింగ్ నేచర్ ఉన్నప్పుడు, ఒకరినొకరు సహకరించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబం ఆదర్శ దంపతులుగా ఊరంతా గౌరవిస్తుంది. అరే ఇట్లా ఉండాలిరా అని గమనిస్తుంది, ఊరంతా మెచ్చుకుంటది. ఎప్పుడు అంటే మనం కలిసి పనిచేసినప్పుడు. ఎవరైనా మెచ్చుకుంటారంటే పని చేసేటోళ్ళకే మెచ్చుకుంటారు తప్ప తిని పనిటోనికి మెచ్చుకోరు. చరిత్రలు కూడా లేడు. అందుకోసమే వేమన అంటాడు, కష్టజీవులే చరిత్ర నిర్మాతలు. నువ్వు పని చేసినప్పుడు మాత్రమే, అందరూ కలిసి పని చేసినప్పుడు మాత్రమే ఎప్పుడైనా. ఇప్పుడు ఒక పార్టీ ఉంది మేడం, ఒక పార్టీ అందరు కలిసి పని చేస్తేనే ఆ పార్టీ గెలుస్తుంది. నేను ఒక్కనే ఎమ్మెల్యే ఒక్కనే కష్టపడతా ఉన్నందరు పండుకోండి అని ఒక సీఎం చెప్తే అది పార్టీ నిలబడుతుందా? ఏ పార్టీ నిలబడదు, ఏ సంఘము నిలబడది, ఏ కుటుంబం కూడా నిలబడదు. కలిసి పని చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకోసమే సోమరులుగా ఉండక ప్రతి ఒక్కరు, తల్లిదండ్రులైనా సరే చాతనైన కాడికి చేయాలి. కొంతమంది కొడుకులు చేతికి వస్తే తల్లిదండ్రులు కూడా ఏదో చిన్న చిన్న చాతనైందే చేయాలి, కొడుకులు కూడా చేయాలి, బిడ్డలు కూడా చేయాలి. అందరు కలిసి పని చేస్తే కుటుంబం సక్సెస్వంతులుగా ఉంటుందని ఈ చీమలు నేర్పిస్తున్నాయి 4 పాఠాలు. అవును మేడం.